నమస్కారం ఉగ్రసేన్ గారు. నమస్కారం అండి. మీ పూర్తి పేరేంటి? ముఖ్యంగా ఉద్రసీన్. ఉగ్రసీన్. అవును. ఉగ్రసీన్. ఉగ్రసీన్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అంటే మేడారం సమ్మక్క భర్త పేరు పౌడుద్దరాజు. పౌడుద్ర. ఇది వెంకటేశ్వర స్వామి మా అమ్మ మొక్కింది కాబట్టి సీను అడిది సీను ఉద్ర ఇటు వెళ్ళిపోయింది. ఈ రెండు కలపాలని ఇటు కాకుండా అయిపోయింది. ఉగ్రసీను. ఉద్రసీన్. ఓకే, చాలా కొత్త పేరు. అవును. ఎవరైనా పెట్టుకున్నారా మీ పేరు? ఎవరు పెట్టుకోసారు. ఎవరైనా పెట్టుకోవాలి, మీకు ప్రేమ ఉంటే పెట్టుకోండి. చాలా మంచి కళాకారులు. మీరు ఏం కళాకారులు? మిమిక్రీ సార్. మిమిక్రీ టాక్డాన్స్ ఇస్తుంటారు. మీ గురుగారు ఎవరు? నేరళ వేణుమాధవ్. డాక్టర్ నేరళ వేణుమాధవ్. నేరేళ్ళ వేణుమాధవ్ గారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం చేస్తున్నారు? దాదాపు ఒక 35-40 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మీది ఏ ప్రాంతం? మాది వరంగల్ జిల్లా కొడకన్న మండల కేంద్రం సార్. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుర్రా? హైదరాబాద్లో ఉంటారు సార్. మీరేమైనా ట్రైనింగ్ ఇచ్చారా మిమిక్రీలో ఎవరికైనా? మిమిక్రీలో చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాను సార్. అభ్యుదయ కళారంజన్ పెట్టి చాలా మందికి ప్రోత్సహిస్తూ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీ గవర్నమెంట్ గురించి చెప్పండి, మీ సంస్థ గురించి. మీ మా గురించి అభ్యుదయ కళారంజన్ ద్వారా మార్కెట్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ తెలుసు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం. డాక్టర్ దాస శ్రీనివాసన్ ఉండే వారి ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రాం చేశాం. ఏం ప్రోగ్రామ్ చేస్తారు? మేము రైతుల్లో అవగాహన కల్పిస్తాం ఈ ఆర్తాని పంటల గురించి. ఈ రైతులు వేసిన పంట కళారూపాల గురించి ఏం చెప్తారు? ఏం కళారూపాలను ప్రదర్శిస్తారు? మేము జానపద గేయాలు, పల్లె శుద్ధులు, నాటిక, వివిధ కళారూపాల ద్వారా ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. అవేర్నెస్ ప్రోగ్రామ్. సో ప్రభుత్వ కార్యక్రమాల్లో కళాకారుల ద్వారా మీ కళాకారుల ద్వారా చేస్తారు? అది చేస్తాం. మా దగ్గర ఒక 500 మంది కళాకారులు ఉన్నారు. 500 మంది ఉన్నారు. ఓకే. మీరు మిమిక్రీ ప్రోగ్రామ్స్ ఎన్ని ఇచ్చి ఉంటారు ఇప్పటికి? దాదాపు ఒక 10,000 ప్రోగ్రామ్ పైగానే ఇచ్చారు. 10,000 ఇచ్చారు? మన రాష్ట్రం, ఇతర రాష్ట్రాలు ఇచ్చారా? ఇతర రాష్ట్రాలు కూడా ఇచ్చారు. మా నెరల వినోద గారు అంటారు, అరే సీను ఏంటనే ఉన్నాయినా చాలా బాగుంది నీ వయసు, పైకి వస్తాను లేదా. ఒక రెండు మూడు ఇద్దరు ఈ మిమిక్రీ చేసి చూపెట్టండి మా కళాకారుల, మా ప్రేక్షకుల కోసం. ఏంటంటే అఖిల నాగేశ్వరరావు దగ్గర పోండి, ఏమండి నమస్కారం సార్ బాగున్నారా అని నేను అడిగితే ఏంటంటే ఏ విషయం గురించి అడుగుతున్నా అనగానే నేను సార్ మీ వాయిస్ మీ దగ్గర వినిపించే చెప్తున్నాను. ఎవరి గురించి మీరు మాట్లాడుతుంది చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావయ్యా శ్రీనివాసు, చాలా భవిష్యత్తు ఉంది. అంతలోపల నాగేశ్వరం గారు, ఓయ్ ఏం పని లేదా? ఏం పని కదా సార్, ఏదైనా మిమిక్రీ గురించి చెప్పడానికి. ఎన్టీ రామారావు గురించి. ఇట్టుడా ఏమంటి జ్యోతి నిబంధుడా. రామారావు గారు పెద్ద వయసు, గట్టిగా గాండ్రించి మిమిక్రీ ఎఫెక్టివ్ మైకోండి. దీనిలో మీరు ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా మిమిక్రీలో? మిమిక్రీలు చాలా మందికి ఇచ్చాను. నా దగ్గర పనిచేసినది కుమారస్వామి, చాలామంది ఒక 10-15 మంది కళాకారులకు ఈ మిమిక్రీలో తర్ఫీదు ఇచ్చి కొంతమంది కొంచెం నేర్పించడం వల్ల వాళ్ళు కూడా తెలుగు యూనివర్సిటీలో పెట్టినట్టున్నారు కదా? తెలుగు యూనివర్సిటీలో బోధన అంశంగా పెట్టారు. ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా మీ గురించి? మా గురించి ఒకటండి, ప్రజలకు బాగా తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల్లో మా కళారూపాల కళాకారులు వచ్చి ఉద్రసీను ఏం చేస్తున్నారు, ఈరోజు ప్రజలకు ఏం చెప్తారు అంటే, అమ్మ వేసిన పంటలు వేసుకోవద్దు, పంటల్లో మార్పిడి, దానిలో వచ్చే లాభాల గురించి మీరు తెలుసుకోవాలి, రైతులు ఎట్లా గిట్టుబాటు. కళారూపం ద్వారా, మిమిక్రీ ద్వారా, గేయ రచన, జానపద కళారూపాల ద్వారా చెప్తారు. అవును. సో మీరు ఇతర దేశాలకు ఏమైనా వెళ్ళారా? ఇతర దేశాలకు ఎవరు పోలేదండి. మొత్తం ఇండియాలో మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగాను. యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా అవార్డులు వచ్చాయా మీకు? వచ్చాయి. దళితరత్న, తర్వాత ఈ గవర్నర్ కుముద్బిన్ జోషి ఉన్నట్టు అవార్డు తీసుకున్నాను. ఆ తర్వాత రాష్ట్రపతి శంకర్దారి శర్మతో అవార్డు తీసుకున్నాను. ఇక ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో కూడా అవార్డు తీసుకున్నాను ఢిల్లీలో. సో మా ప్రేక్షకులు మిమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు కొంచెం సావకాశంగా స్పందించి వాళ్ళకి హెల్ప్ చేయండి. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 9849544129. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9849544129. మీ వెబ్సైట్ ఏమైనా ఉందా? ఈమెయిల్ కానీ? udraseen@gmail.com. మళ్ళీ ఒకసారి చెప్పండి. udraseen@gmail.com. సో ఫ్రెండ్స్, వీరు చాలా మంచి మిమిక్రీ కళాకారులు, మంచి సంస్థ, చాలా సీనియర్. ఇక్కడ మన తెలంగాణలో కూడా మంచి కళారత్నాలు వీరు కూడా. సో వీరికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. సో ఫ్రెండ్స్, మీరు ఈ మా తెలంగాణ కళారత్నాల గురించి చెప్పండి. తెలంగాణలో చాలామంది కళాకారులు ఉన్నారండి. వాళ్లకు అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు డిపిఆర్ఓ ద్వారా ప్రచారం చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశాలు లేవు. ప్రోగ్రాం ఉంది కానీ కళారూపాన్ని ఎక్కడ ప్రదర్శించాలో తెలియదు.
ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా చాలా చోట్ల కూడా చాలామంది పాపం కళారూపాలు వీళ్ళందరూ కూడా గరీబు తక్కువ సంపాదన లేక చాలా అష్ట కష్టాలు పడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి వారి ద్వారా మీరు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే వీరికి సంప్రదించి ఆ బీద కళాకారులకు హెల్ప్ చేయవలసిందిగా నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ యువర్ రఘునందన్. థ్యాంక్ యూ.